నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త అండి. ఫిట్‌మెంట్, డీఏ, హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. సో, ఎక్కడ, ఎవరికి అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కర్ణాటక ఉద్యోగులకు 27.5% ఫిట్‌మెంట్ అయితే ప్రకటించడం జరిగిందండి. సో, కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతనం పెంపనేది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందనైతే తెలిపారు. అంటే ఆల్రెడీ ఆగస్టు 1 తేదీ అయిపోయింది కాబట్టి అమల్లోకి వచ్చేసింది. వేతనాలు పెంచకపోతే ఆగస్టులో నిరవధిక సమ్మెకు దిగుతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం సీఎం ఒత్తిడికి గురైందండి. సో, ఒత్తిడి పెరగడంతో దీంతో ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు 2022 జూలై 1 నాటి ఉద్యోగులు అందుకున్న బేసిక్ పైన మరొక 27.5% ఫిట్‌మెంట్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది శుభవార్త అండి. సో, ఇదే విధంగా మన రాష్ట్రాల్లో కూడా జరగాలని అయితే కోరుకున్నాము. డీఏని 31% పెంచుతూ అలాగే హెచ్‌ఆర్‌ఏను 32% పెంచడం అయితే జరిగిందనమాట. సో, ఇక్కడ సీఎం ముందుగానే అలర్ట్ అయ్యారండి. సో, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడంతోనే వెంటనే ఉద్యోగులకు సంబంధించిన ఈ విధంగా నిరవధిక సమ్మెకు దిగుతామని వారు ప్రకటించినప్పుడు ఆయనైతే అలర్ట్ అయ్యారు. అదే మన ఏపీ విషయానికొచ్చినట్లయితే సమ్మెలు చేసినా గూడా పట్టించుకోని పరిస్థితులైతే నెలకొన్నాయని మనకు తెలిసిందే అండి. తెలంగాణలో గూడా తెలంగాణలో గూడా ఇప్పుడు నిరోధిక సమ్మెకు దిగుతున్నారండి. సో, ఉ ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే అక్కడ గూడా 9 నెలలు వేచి చూసాము. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. సో, నిరోధిక సమ్మెకైతే మేము సిద్ధంగా ఉన్నాము. తగ్గేదే లేదు అని జెప్పేసి తెలంగాణ ఆహ్, డిసైడ్ అయిపోయింది. ఇక ఏపీకి సంబంధించి ఏపీలో 2 నెలల పాలనే జరిగింది. ఇంకా ఇంకా ఒక 2, 3 నెలలు చూసి సో, ఈ విధంగా ప్రభుత్వాలు నాకు తెలిసి తెలంగాణలో గూడా త్వరగా ప్రకటించే అవకాశాలైతే ఉండింది. లేదంటే ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చారు. సో, అక్కడ సేమ్ గవర్నమెంటే కాబట్టి ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఏపీలో గూడా చంద్రబాబు గారు ముందే అలర్ట్ అవుతున్నారు. సో, మొన్న విడుదలైన ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఉందో దాన్ని వెంటనే ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే రద్దు చేయడం జరిగింది. తీసేయడం జరిగింది కాబట్టి ఉద్యోగుల విషయంలో అంత దూరం అయితే రాణించుకోరు. అంటే అంత దూరం అంత ఇదిగా అయితే ఉండరు. సో, చాకచక్యంగా ఈలోపే ఏదో ఒకటైతే ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐఆర్ అయితే ప్రకటించాల్సి అయితే ఉందండి. సో, అక్కడైతే మనకు కర్ణాటకలో 27.5% అయితే కర్ణాటకలో ఇచ్చారన్నమాట. సో, మన ఏపీకి గూడా ఒక 30% అట్‌లీస్ట్ ఇవ్వాలని అయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, దాన్ని బట్టి త్వరలో సమావేశాలైతే జరుగుతాయి. సో, ఈ విధంగా అయితే ఉందండి. సో, ఇక్కడ ఈయన అయితే ముందే అలర్ట్ అయ్యి ప్రకటించడం అయితే చాలా గొప్ప విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో, మన ఏపీలో గూడా త్వరగా ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అట్‌లీస్ట్ 30% రావాలని అయితే ఆశిద్దాము. సో, ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.